देवाः भद्रमस्येमाक्षर्यत्राः तिरङ्गैस्तुष्टभावंसनामहि विषमयवहितयदायु स्वस्तनैन्द्रो वृद्धर्षवाः स्वस्तनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्योरिष्टनेमिः स्वस्तिन बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ఈ రకంగా రథాదులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కనిపించినప్పటికీ అవి లేనే లేవు అని నేటి వరకు అది చూపించి జాగ్రత్త ఈ యొక్క జాగ్రత్త స్వప్నం అనేది లోపల జరుగుతుంది, జాగ్రత్త అనేది బయట జరుగుతుంది, ఆ సంకుచితమైన ప్రదేశంలో నాడుల్లో స్వప్నం జరుగుతుంది అని చెప్పడానికి ఈ శాస్త్రం అనేది రాలేదు. ఆ పురుషుడు స్వయం జ్యోతి పురుషుడైన ఆ పురుషుడిని చెప్పడానికే శాస్త్రం వచ్చింది. ఏ రకంగా అంటే జాగ్రత్త అవస్థని తీసుకొని ఆ పురుషుడిని చెప్పడము కొంచెం కష్టం కాబట్టి, వివేకం కావాలి కాబట్టి, ఎక్కువగా వివేకం కావాల్సి వస్తుంది కాబట్టి, ఎందువల్లంటే అక్కడ జాగ్రత్తలో ఇంద్రియాల్ని ప్రేరేపించే సూర్యుడు దీపాదులు ఇత్యాదులు ఆ వెలుతురుతో కూడుకునే ప్రకాశంతో కూడుకునే అనేక రకమైనవి ఉన్నవి కాబట్టి వాటితోటి ఈ ఆత్మజ్యోతి కలగలుపు అవడం చేత, సంకీర్ణం అవడం చేత, అందువల్ల ఇక్కడ ఆ యొక్క ఆత్మజ్యోతిని విడిగా అక్కడ చూపించడం కంటే స్వప్నాల్లో అందరూ లోకులు అనుకున్నట్లుగా ఏ రకంగా అక్కడ స్వప్నాల్లో ఇంద్రియాలు లేవు, సూర్యుడు లేడు, అక్కడ దీపాలు లేవు, ఇత్యాది వెలుతురికి సంబంధించిన ఏవీ లేకపోయినా స్వప్నంలో రథాలు ఎలా కనిపిస్తున్నాయంటే అంటే ఆ పురుషుడైన ఆత్మజ్యోతి చేత అని ఆత్మచేతనే తెలియబడుతున్నది అని అక్కడ ఈజీగా చెప్పచ్చు. అంటే అక్కడ ఏమీ లేవని లోకులు కూడా అంటున్నారు కాబట్టి ఏమీ లేకపోయినా, ఇంద్రియాలు లేకపోయినా, సూర్య నక్షత్రాలు ఇలాంటి దీప కాంతులు ఏమీ లేకపోయినా తెలియబడుతుందంటే ఆత్మజ్యోతి వల్ల తెలియబడుతుందని ఈజీగా చెప్పచ్చు. అక్కడ ఈ వివేకం సులువవుతుంది. దాని ప్రకారంగా రెండిటికీ ఆత్మజ్యోతిని చెప్పడానికి ఇక్కడ జాగ్రత్త స్వప్నం లోపల జరుగుతుంది, జాగ్రత్త బయట జరుగుతుంది చెప్పడమే కానీ నిజంగా ఆత్మసాక్షి కోసమే ఇక్కడము ఈ రకంగా చెప్పడం జరుగుతున్నది అని నిన్నటి వరకు అయింది. ఇప్పుడు అంతస్థానాత్తు భేదానాం తస్మాత్ జాగర్తే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సమృతత్వేన విద్యతే అంతస్థానాత్తు భేదానాం తస్మాత్ జాగర్తే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సమృతత్వేన విద్యతే. ఏ రకంగా స్వప్నంలో ఉన్న విషయాలన్నీ పదార్థములన్నీ మిథ్యా అనేది ఎలా అయితే కలుగుతున్నదో ఆ రకంగానే జాగ్రత్త యందు కూడా మిథ్యయే, మిథ్య అని కలుగుతుంది. యథా తత్ర తథా స్వప్నే సమృతత్వేన విద్యతే. అందుకే జాగ్రత్త పదార్థాలు మిథ్యత్వమై ఏదైతే తెలియబడుతున్నదో అయితే ఈ పదార్థాలన్నీ శరీరం లోపట ఉండడం ఏదైతే ఉన్నదో సంకుచితమైన భేదం మాత్రమే రెండింటికి ఉన్నాయి. అంత లోపల సంకుచితమైన లోపల జరుగుతుంది మిథ్య అంటున్నాము, అలాగే బయట కూడా మిథ్యే. అయితే రెండింటికి భేదం ఏమిటి? సంకుచితము అనే భేదము ఉన్నది అని చెప్పడం. అంటే లోపల ఉన్నది అంటే లోపల ఇరుకు ప్రదేశంలో అది కనిపించడం చేత, దేశకాలాలు భావాలు సరిగా లేకపోవడం చేత, అక్కడ చెప్పాడు కదా, దేశ భావాలు కూడా సరిగా లేకపోవడం చేత ఆ స్వప్నము మిథ్య అని ఏ రకంగా అంటామో ఆ రకంగానే ఇప్పుడు జాగ్రత్త కూడా మిథ్య అని చెప్పడానికి ఈ అంతస్థానాత్తు భేదానాం అని వచ్చింది. ఇది 4 నుండి 10 వరకు ఈ యొక్క జాగ్రత్తే, స్వప్నమే, రెండిటికి సంబంధమే లేదు.
రెండిటికి సంబంధమే లేదు. రెండిటికి సముచితమైన అవస్థలు, రెండు సముచితమైన అవస్థలు అని మళ్ళా 4:31 నుంచి 4:41 వరకు ఇది వస్తుంది. అక్కడ సౌండ్ వస్తుంది. ఇది కదేమో లైట్ అప్ ఇప్పుడు సరిగ్గా అరే